అంటే మీరు 94 లో గెలిచారు, 95 లో టీడీపీలో చేరారు. 95 అంటే తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద కుదుపు, ఆగస్టు సంక్షోభం. అది యాదృచ్ఛికమా ఏంటి? అప్పుడు ఏం జరిగింది? యాదృచ్ఛికంగా జరగలేదండి. నేను 94లో గెలిచిన తర్వాత ఇండిపెండెంట్ గానే కొనసాగాను ఇంకో 1 year. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్, రెవెన్యూ 2 ఆయనే మంత్రి. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ సందర్భంగా నేను ఇండిపెండెంట్ గానే కొనసాగాను 1 year. ఆ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏదైతే వచ్చిందో ఎన్టీ రామారావుని దింపేసేటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాతోటి మాట్లాడి నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అడిగారు. నేను ఎలాగో ఇండిపెండెంట్ గానే ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసి ఇక్కడ చిన్న సందేహం, 94 లో మీరు ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు అప్పుడు ఎన్టీఆర్ అడగలేదా మిమ్మల్ని? లేకపోతే మీరు ప్రయత్నం చేయలేదా అధికార పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం? 8 మంది గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ప్రయత్నం చేసి టికెట్ రానటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి అని చెప్పేసి తుంగతుర్తి ఎమ్మెల్యే, అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రి కూడా చేశాడు, రెవెన్యూ మంత్రి చేశాడు. ఆయనకి అందులో టికెట్ ఇవ్వలేదు. అలాగే వివిధ పార్టీలో టికెట్ రానటువంటి వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. నేను రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా అలా గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు. రైట్. అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు అదే ఆ సందర్భంగా కొంతకాలం పోయిన తర్వాత ఒక 1 year అయ్యేటప్పటికి ఎన్టీ రామారావు ఒక స్టేట్మెంట్